హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాం. ఏంటంటే అది మమ్మీ స్పెషల్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. మా మమ్మీ నేను రాకముందే చికెన్ మ్యాగ్నేట్ చేసి ఆ చికెన్ ఉడకబెట్టింది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్స్ కూడా చేసేసింది. రైస్ ఏమో నానబెట్టేసింది ఒక 10 మినిట్స్ బిఫోర్. ఇంకా వాటర్లో అయితే పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఒక నిమ్మకాయ చెక్క, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, చిన్న ఆయిల్, టేస్టింగ్ సాల్ట్ కూడా వేసి ఆ ఆయిల్ అనేది బాగా బాయిల్ చేయాలి కదా, బాయిల్కి అయితే పెట్టేసింది. నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేసింది మమ్మీ. నెక్స్ట్ ఇంకా చికెన్ మ్యారినేట్ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది కదా, తర్వాత నానబెట్టిన రైస్ కూడా అందులో వేసి మనం 75% వరకు ఉడకపెట్టుకోవాలి కదా. సో అలా ఆ ప్రిపరేషన్ అనేది చేస్తుంది మమ్మీ. ఏదేమైనా సరే అమ్మ చేతి వంట అంటే అమృతం కదా. ఎంత సింపుల్గా చేసినా మమ్మీ చేతితో వంట చాలా బాగుంటుంది. మాకైతే నచ్చుతుంది. మరి ఎవరమ్మ వాళ్ళకే కదా నచ్చుతుంది. సో అలా ఎవరమ్మ చేతి వాళ్ళకే నచ్చుతుంది. సో అలా వాటర్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని ఇంకా ఉడకాలి కదా, చూస్తున్నాను నేను ఉడికిందా లేదా అని. ఉడికిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి ఇంకా మనం ఉడకబెట్టిన చికెన్ ఒక వేరే బిర్యానీ ప్యాన్ తీసుకొని అందులో వేసేసేయాలి. ఒక లేయర్ చికెన్, ఇంకో లేయర్ ఈ ఉడకబెట్టుకున్న బిర్యానీ బాస్మతి రైస్ కూడా వేసేసి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలి. అండ్ లేయర్ బై లేయర్ వేసుకొని లాస్ట్లో ఇంకా మిగిలిన చికెన్ కూడా వేసేసి ఆ గ్రేవీతో పాటు అలా వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మనం ఇంకా దమ్ పెట్టుకోవాలి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పైన ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఫ్రైడ్ ఆనియన్స్ వేయగానే ఆ బిర్యానీ ఏంటంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ అన్నది తెలిసిపోతుంది ఇప్పుడే అనమాట. ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత ఏదైనా ఇంట్లో చేసుకునే ఫుడ్డే కదా బెస్ట్. సో ఇంకా దమ్ పెట్టేసింది మమ్మీ. దమ్కి అయితే ఆ తెపాలకి సరిపడా ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన పుదీనా, కొత్తిమీర వేయడం మర్చిపోయింది. సో అది ఇప్పుడు వేస్తుంది మమ్మీ. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత కలర్ఫుల్గా ఉంది కదా, యమ్మీ కదా. ఇంకా బిర్యానీ లవర్స్కి చెప్పని అవసరం లేదు. ఇలాంటి బిర్యానీ చూస్తే అంత బాగుంటుంది. మీ అందరికీ బిర్యానీ ఇష్టమే కదా, నాకైతే చాలా ఇష్టం. ఇంకా మా అన్నయ్యకి అయితే చెప్పని అవసరం లేదు, అంత ఇష్టం. ఇంకా మా బాబుగాడికి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకా దమ్కి అయితే పెట్టేసింది. పైన బరువు కోసమని కర్రీ చేసిన తెపాలు ఉంది కదా, ఆ తెపాలే పెట్టేసింది. చక్కగా ఒక 10 మినిట్స్లో మొత్తం అయిపోద్ది అనమాట. ఫైనల్గా అయితే మన యమ్మీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ. టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంది. చాలా చాలా బాగుంది. ఈ బిర్యానీ మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye. And thanks for watching.